హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మనం బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి కుట్టుకునే పోట్లీ బటన్స్ని 3 విధాలుగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ మెథడ్ని చూపిస్తున్నానండి. సో మనం ఏ కలర్ పోట్లీ బటన్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకోవాలి, అంటే మన డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యే విధంగా. సో ఇక్కడ నేను థర్మోకోల్ బాల్ ఉంటాయి కదా, ఈ బాల్ని మిడిల్లో పెట్టేసి మొత్తం క్లాత్ని అంతా క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇలా 2 టైమ్స్ ట్విస్ట్ చేయాలి క్లాత్ని. సో మనకు నీట్గా వస్తుంది చూడండి, పోట్లీ బటన్స్ కుచ్చు లేకుండా నీట్గా వస్తుంది ఇలా ట్విస్ట్ చేసామంటే. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ మనం ఏ కలర్ క్లాత్ యూజ్ చేసామో అదే కలర్ థ్రెడ్ని కూడా నీడిల్కి ఎక్కించుకొని ఇలా లూప్ లాగా వేయాలన్నమాట. అప్పుడు క్లోజ్ అయిపోతుంది ఆ థ్రెడ్, ఆ థర్మోకోల్ చుట్టూ క్లాత్ ఉందా. సో అప్పుడు నీట్గా ఉంటుంది పోట్లీ బటన్. సో ఈ విధంగా 2 టైమ్స్ ఇలా లూప్ లాగా వేసిన తర్వాత ఒక 3 టైమ్స్ మొత్తం దారాన్ని ఈ పోట్లీ బటన్ చుట్టూ చుట్టేయాలి. చుట్టేసి ఎండ్ నాటు వేసుకోవాలండి. చాలా సింపుల్గా మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి పోట్లీ బటన్స్ని. సో ఇలా 3 to 4 టైమ్స్ ఇలా వేసుకోవాలి. వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. సో అంతేనండి, చూడండి ఎంత నీట్గా ఉందో థర్మోకోల్ బాల్ యూజ్ చేస్తే. సో ఈ ఎక్సెస్ క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్సెస్ క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇందాక మనం క్లాత్ కట్ చేసుకున్నాం కదా, సో సేమ్ హైట్ విడ్త్ ఒకటేలాగా ఉండాలి క్లాత్, అప్పుడే నీట్గా వస్తుంది. సో ఇప్పుడు మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్ తీసుకొని ఇలా ట్విస్ట్ చేస్తున్నాను. అంతా సర్కిల్ లాగా వచ్చేలాగా అరచేతిలో పెట్టుకొని, సో నీట్గా సర్కిల్ లాగా వచ్చిన తర్వాత ఇలా మిడిల్లో పెట్టుకొని క్లాత్కి ఇలా చుట్టుకోవాలి రౌండ్గా. క్లాత్ని అంతా క్లోజ్ చేసుకొని ఇందాక మనం ట్విస్ట్ చేసాం కదా థర్మోకోల్ బాల్కి, సో దీనికి కూడా అదే విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. క్లాత్ని అంతా ఇలా ట్విస్ట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది చూడండి బటన్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా రౌండ్గా. సో ఇప్పుడు ఇందాక మనం ఏం ప్రాసెస్ యూజ్ చేసామో అదే ప్రాసెస్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మొత్తం ఒక 2 టైమ్స్ లూప్ వేయాలి, అప్పుడు నీట్గా కూర్చుంటుంది కాటన్ అనేది బయటికి రాకుండా. సో మళ్ళీ ఎండ్ నాట్ వేసుకోవాలి. సో చూడండి కాటన్తో కూడా చాలా నీట్గా వచ్చింది కదా. సో థర్డ్ మెథడ్ని చూపిస్తున్నాను. సో ఇందాక మనం ఎక్సెస్ క్లాత్ని కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఆ ఎక్సెస్ క్లాత్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ని తీసుకోవాలి, ఏ కలర్ పోట్లీ బటన్ కావాలో ఆ కలర్ క్లాత్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ మీకు చూపిన కూడా ఒకే కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్లాత్ ముక్కల్ని ఇలా చేతిలో తీసుకొని అంత ఒక సర్కిల్ లాగా వచ్చేలాగా అంత చేతితో బాగా నలుపుకోవాలి క్లాత్ని. సో ఈ విధంగా మిడిల్లో పెట్టాలి. మిడిల్లో పెట్టి మొత్తం క్లాత్ని అంతా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకుంటే నీట్గా వస్తుంది చూడండి బటన్ అనేది. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు థ్రెడ్ను తీసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 టైమ్స్ లూప్ వేసుకొని తర్వాత ఎండ్ నాట్ వేసుకోవాలి. సో అదేనండి, చాలా సింపుల్గా మనము ఇలా 3 విధాలుగా మనం తయారు చేసుకోవచ్చును. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్